ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా వీరిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా జత కలవడం విశేషం. బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాల ప్రభావం భారత్పై పడింది. బంగ్లాదేశ్లోని హిందువులపై అక్కడి ప్రభుత్వం అండదండలతో కొన్ని అసాంఘిక శక్తులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల ఫలితంగా హిందువులకు భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్లోని విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగింది. బీహెచ్పీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు, బ్యారికేడ్లను తెంచుకొని బంగ్లా హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లడానికి బీహెచ్పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. అంతేకాదు, బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయంలోకి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్లకుండా నిలువరించారు. కాగా విశ్వ హిందూ పరిషత్లో పాటు బజరంగ్ దళ్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో భాగమైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ బంగ్లా హై కమిషన్ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లోని మయమన్ సింగ్ జిల్లాలో కొన్ని రోజుల కిందట దీపు చంద్రదాస్ అనే హిందువుపై మూక దాడి జరిగింది. ఒక మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నది దీపు చంద్రదాస్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో అసాంఘిక శక్తులు దీపు చంద్రదాస్ను హతమార్చాయి. అనంతరం రహదారి పక్కన పడేశాయి. మరికొందరు దీపు చంద్రదాస్ మృతదేహానికి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని హిందువులపై మొహమ్మద్ యూనస్ సర్కార్ మద్దతుతో అసాంఘిక శక్తులు దాడులు చేయడం పెరిగిపోయింది. కాగా దీపు చంద్రదాస్ను హతమార్చిన సంఘటన నిప్పురాజేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులను రక్షించడంలో మొహమ్మద్ యూనస్ సర్కార్ చేతగానితనం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో దీపు చంద్రదాస్ హత్య ఉదాంతాన్ని యావత్ ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పాలకులపై అగ్రరాజ్యమైన అమెరికా కూడా మండిపడింది. మైనార్టీలైన హిందువులను రక్షించడానికి, అలాగే చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మొహమ్మద్ యూనస్ సర్కార్పై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా ఖండించింది. రాజధాని నగరమైన ఢాకాలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలు మూక వ్యవస్థలకు ఇక నిదర్శనమని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అమీర్ ఖుస్రూ మొహమ్మద్ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల చిట్టా గ్యాంగ్లోని భారత హైకమిషన్పై కొన్ని అల్లర్ల మూకలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో శాంతి భద్రతలను కాపాడడంలో బంగ్లాదేశ ప్రభుత్వ తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనస్ విఫలమయ్యారని అమీర్ ఖుస్రూ మొహమ్మద్ ఆరోపించారు. కాగా బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరగడం మొహమ్మద్ యూనస్ సర్కార్కు మైనస్ పాయింట్గా మారింది. అంతేకాదు, హిందువులపై మూక దాడులు జరుపుతున్న అసాంఘిక శక్తులకు యూనస్ సర్కార్ మద్దతు ఉందన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. ఏది ఏమైనా బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించడంలో మొహమ్మద్ యూనస్ సర్కార్ ఫెయిల్ అయిందన్నది వాస్తవం.